హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక వాహనంలో ఇంజన్ మొదలుకొని డ్రైవ్ వీల్స్ దాకా ఉండేటువంటి మొత్తం కాంపోనెంట్స్ అంతా పవర్ ట్రైన్ అని చెప్పి అంటారు. అంటే సీక్వెన్స్లో మనం చూసుకుంటే ఇంజిన్, దెన్ క్లచ్ లేకపోతే టార్క్ కన్వర్టర్, దెన్ గియర్ బాక్స్ లేదంటే ట్రాన్స్మిషన్, ప్రొపెల్లర్ షాఫ్ట్ అండ్ యూనివర్సల్ జాయింట్, డిఫరెన్షియల్, యాక్సిల్స్ అండ్ ద ఫైనల్ డ్రైవ్. ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో పవర్ ట్రైన్ ఆఫ్ ద వెహికల్ అని చెప్పి మనం పిలుస్తాం. ఇందులో మనము ఇంజన్ గురించి, టార్క్ కన్వర్టర్ గురించి, ట్రాన్స్మిషన్ గురించి, డిఫరెన్షియల్ గురించి, యాక్సిల్స్ గురించి, ఫైనల్ డ్రైవ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో ప్రొపెల్లర్ షాఫ్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే నెక్స్ట్ వీడియో అంటే దీని తర్వాత వచ్చే వీడియోలో యూనివర్సల్ జాయింట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ఫ్రెండ్స్, ఈ ఫిగర్ మనం చూసుకుంటే ఇది వెహికల్ చాసీ. ఇక్కడ ఇంజిన్, క్లచ్ లేకపోతే టార్క్ కన్వర్టర్, గేర్ బాక్స్, ఇక్కడేమో డిఫరెన్షియల్, ఇదేమో ఇన్సైడ్ యాక్సిల్స్. ఈ ఇంజిన్ నుంచి డిఫరెన్షియల్ అండ్ యాక్సిల్స్ వరకు వెహికల్లో పవర్ ట్రైన్ కాంపోనెంట్ అని చెప్పి చెప్తాం మనం. పవర్ జనరేషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ టు ద వీల్స్. ఈ పవర్ ట్రైన్ కాంపోనెంట్స్ లో మనం ఇంజిన్ గురించి, ఈ మిగతా క్లచ్, టార్క్ కన్వర్టర్, ట్రాన్స్మిషన్, డిఫరెన్షియల్ గురించి తెలుసుకున్నాము. ఇంకా ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ భాగం, ఈ ఒక రాడ్ లాగా ఉన్నటువంటి, షాఫ్ట్ లాగా ఉన్నటువంటి భాగాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో దీన్నే ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటాం మనం. ప్రొపెల్లర్ షాఫ్ట్ పని ఏంటంటే టార్క్ లేదంటే రొటేషనల్ ఫోర్స్ను ట్రాన్స్మిషన్ నుంచి డిఫరెన్షియల్కు చేరవేయడం. ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ రెండు చివర్లలో కూడా యూనివర్సల్ జాయింట్ బిగించబడి ఉంటుంది. యూనివర్సల్ జాయింట్ ఎందుకు, అది కూడా మనం తెలుసుకుందాం. ప్రొపెల్లర్ షాఫ్ట్ మనం చూసుకుంటే ఒక వెహికల్లో ఇది డిఫరెన్షియల్ అండ్ ఇది ట్రాన్స్మిషన్. ఈ ట్రాన్స్మిషన్ నుంచి డిఫరెన్షియల్కు ఈ భాగాన్ని ప్రొపెల్లర్ షాఫ్ట్ ఇక్కడ చూపించినటువంటి. ఇది ఒక యూనివర్సల్ జాయింట్, ఇక్కడ కూడా యూనివర్సల్ జాయింట్. ఇంకో బొమ్మలో మనం చూసుకుంటే ఇది డిఫరెన్షియల్, ఇటుపక్క ట్రాన్స్మిషన్, ఇది ఒక యూనివర్సల్ జాయింట్, ఈ చివరిలో ఒక యూనివర్సల్ జాయింట్ ఉంటుంది. మధ్యలో మీరు చూసుకుంటే ఒక బ్రాకెట్ లాగా ఉంది. ఇక్కడ కూడా మనకు కనిపించకుండా ఇక్కడ ఒక యూనివర్సల్ జాయింట్ ఉంది. అంటే ఒక అడిషనల్ యూనివర్సల్ జాయింట్, తర్వాత ఈ బ్రాకెట్. ఇది ఏంటంటే ఇది 2 పీస్ ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటాం. ఇదంతేమో సింగిల్ పీస్ ప్రొపెల్లర్ షాఫ్ట్, ఇది 2 పీస్ ప్రొపెల్లర్ షాఫ్ట్. ఎక్కడైతే ఈ గేర్ బాక్స్ నుంచి డిఫరెన్షియల్కు డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో అక్కడ 2 పీస్ ప్రొపెల్లర్ షాఫ్ట్ వాడి అందులో ఒక భాగాన్ని సెంటర్ బేరింగ్ సహాయంతో ఈ విధంగా చాసిస్కు సపోర్ట్ చేయబడి ఉంటుంది. ఎందుకంటే దీని ప్రొపెల్లర్ షాఫ్ట్ లెంత్ ఎక్కువైతే వైబ్రేషన్స్ జనరేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రొపెల్లర్ షాఫ్ట్ కన్స్ట్రక్షన్ మనం ఇక్కడ చూద్దాం. ఇది యాక్చువల్గా ఇక్కడ చూపించినటువంటిది 2 పీస్ ప్రొపెల్లర్ షాఫ్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇటు నుంచి ఇక్కడికి ఒకటి, మధ్యలో ఇది సెంటర్ బేరింగ్. నౌ లెట్ us confine to the propeller shaft. ప్రొపెల్లర్ షాఫ్ట్స్ ఇవి స్టీల్ ట్యూబ్స్ తో తయారు చేయబడి ఉంటుంది. హై గ్రేడ్ స్టీల్ తో తయారు చేయబడతాయి విత్ డిజైర్డ్ లెవెల్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా, థిక్నెస్ ఆఫ్ ద స్టీల్. జనరల్గా ఫ్లాట్ రోల్డ్ షీట్స్ తో ఈ ట్యూబ్స్ తయారు చేయబడతాయి. బోత్ ఎండ్స్ ఆఫ్ ద ప్రొపెల్లర్ షాఫ్ట్ యోక్స్ బిగించబడి ఉంటాయి. యోక్స్. యూనివర్సల్ జాయింట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ట్యూబ్ షాఫ్ట్, యోక్, సెంటర్ బేరింగ్. సింగిల్ పీస్ ప్రొపెల్లర్ షాఫ్ట్ ఈ విధంగా ఉంటుంది యూనివర్సల్ జాయింట్స్ తో. 2 పీస్ ప్రొపెల్లర్ షాఫ్ట్ అయితే ఇది ఒక ప్రొపెల్లర్ షాఫ్ట్, ఇది ఒక ప్రొపెల్లర్ షాఫ్ట్, మధ్యలో సెంటర్ బేరింగ్ ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ గురించి మనం కొంచెం డీటెయిల్ తెలుసుకునే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి పారామీటర్స్ ప్రొపెల్లర్ షాఫ్ట్ డిజైన్లో కానీ ప్రొపెల్లర్ షాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ
మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ముఖ్యమైన పారామీటర్స్ ఏంటంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ హాలోగానే ఒక ట్యూబులర్ సెక్షన్లోనే ఎందుకు తయారు చేయాలి, ఒక సాలిడ్ రాడ్లో ఎందుకు తయారు చేయకూడదు అనుకున్నప్పుడు, సాలిడ్ రాడ్ ప్రొపెల్లర్ షాఫ్ట్ అయితే దాని బరువు ఎక్కువగా ఉండి తనంతకు తాను తిరగడానికే ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ పవర్ కన్జంప్షన్ తగ్గించడానికి, రెండోది ఏదైనా సాలిడ్ షాఫ్ట్ బెండ్ అవ్వడానికి లేదంటే శాగ్ అవ్వడానికి, ఈ విధంగా బెండ్ అవ్వడానికి కానీ శాగ్ అవ్వడానికి కానీ చాలా ఆస్కారం ఉంటుంది. అదే ట్యూబులర్ షాఫ్ట్లో అటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో అట్లా బెండ్ ఆర్ శాగ్ అవ్వకుండా ఉండడానికి, వెయిట్ తగ్గించడానికి మెయిన్గా ట్యూబులర్ ప్రొపెల్లర్ షాఫ్ట్ వాడతారు. మెటీరియల్, ఆ యొక్క స్టీల్ థిక్నెస్, ఆ ప్రొపెల్లర్ షాఫ్ట్ సైజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలంటే ఈ డిజైన్ పారామీటర్స్ అన్నీ కూడా, ఒకటి దాని ద్వారా ట్రాన్స్మిట్ చేయబడేటువంటి టార్క్, రెండోది ప్రొపెల్లర్ షాఫ్ట్లో కానీ ఏదైనా కానీ రొటేషన్ షాఫ్ట్లో ప్రిన్సిపల్ ఏంటంటే దాని యొక్క లోడ్ కానీ అది తీసుకునేటువంటి ఎఫర్ట్ కానీ ఆ షాఫ్ట్ డయామీటర్కు డైరెక్ట్గా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎక్కువ లోడ్ చేయాలనుకున్నప్పుడు దాని డయామీటర్, షాఫ్ట్ డయామీటర్ ఎక్కువ ఉండాలి. అట్ ద సేమ్ టైం లెంత్కి వచ్చేపాటికి ఇన్వర్స్లీ ప్రపోజల్ ఉంటుంది. అంటే షాఫ్ట్ ఎంత తక్కువ లెంత్ ఉంటే అంత ఎక్కువ టార్క్ ట్రాన్స్మిట్ చేయగలం. ఎందుకంటే లెంత్కి ఎక్కువ అయితే మరీ నేను చెప్పినట్టుగా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లెంత్ అండ్ డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ ముఖ్యంగా ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే ఒకటి సడన్గా పెంచి ఇంకోటి తగ్గించలేము. ఈ షాఫ్ట్ అనేటువంటిది డిఫరెన్షియల్కు ప్లస్ ట్రాన్స్మిషన్కు మధ్య ఉన్న డిస్టెన్స్ను కవర్ చేయాలి, ట్యూబులర్ సెక్షన్లో ఉండాలి, దానికి కావాల్సినటువంటి స్టీల్ థిక్నెస్ ఉండాలి, ట్యూబ్కు వెల్డింగ్ ప్రాపర్గా ఉండాలి. సో వైబ్రేషన్స్కు అన్నీ కూడా అనుగుణంగా తట్టుకుంటూ నిలబడుతూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైబ్రేషన్స్ మినిమైజ్ చేయగలగాలి రొటేషన్ అప్పుడు. తర్వాత ఏమైనా యాంగులర్ వెలాసిటీలో జనరేట్ అయ్యేటువంటి వైబ్రేషన్స్కు అది తట్టుకునేట్టుగా ఉండాలి. ఎందుకంటే ప్రొపెల్లర్ షాఫ్ట్స్ ఏవి కూడా, పర్టికులర్లీ వెహికల్లో బిగించినటువంటి ప్రొపెల్లర్ షాఫ్ట్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ వెలాసిటీతో నడవవు. వెహికల్ స్పీడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా వెహికల్ స్పీడ్ చేంజ్ అయినప్పుడు యూనివర్సల్ జాయింట్స్ దగ్గర యాంగులర్ వెలాసిటీ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. అటువంటి యాంగులర్ వెలాసిటీ చేంజ్ అయినప్పుడు అందులో జనరేట్ అయ్యేటువంటి వైబ్రేషన్స్ తట్టుకునేటువంటి కెపాసిటీ ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్కు ముఖ్యంగా ఉండాలి. ఇక యూనివర్సల్ జాయింట్స్ ఎందుకు బిగించాలి, ఎందుకు సాలిడ్ షాఫ్ట్ బిగించకూడదు అనుకున్నప్పుడు ఈ ఫిగర్ చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు ఏ వెహికల్ అయినా చూసుకోండి, ట్రాన్స్మిషన్ ఒక హైట్లో ఉంటే డిఫరెన్షియల్ ఇంకో హైట్లో ఉంటుంది. ఎనీ వెహికల్ జనరల్గా ట్రాన్స్మిషన్ లెవెల్ కంటే డిఫరెన్షియల్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ నుంచి తక్కువగా ఉంటుంది. అంటే ట్రాన్స్మిషన్ షాఫ్ట్ యాక్సిస్, డిఫరెన్షియల్ షాఫ్ట్ యాక్సిస్ రెండు సేమ్ లైన్లో ఉండవు, ప్యారల్గా ఉంటాయి, బట్ దే ఆర్ నాట్ ఇన్ సేమ్ లైన్. ఈ సేమ్ లైన్లో లేనటువంటి ఈ రెండు యాక్సిస్ మధ్య ఒక రిజిడ్ షాఫ్ట్ అంటూ కనెక్ట్ చేయడము సాధ్యం కాదు. అలా కనెక్ట్ చేస్తే ఈ షాఫ్ట్ ఇరిగిపోతుంది వెంటనే. సో షాఫ్ట్ విరగకూడదు అనుకుంటే ఈ రెండు సేమ్ యాక్సిస్లో ఉండాలి. సేమ్ యాక్సిస్లో ఉండడం హైలీ ఇంపాసిబుల్. సో అందుకని ఈ యొక్క డిఫరెన్స్ ఇన్ ద సెంట్రల్ లైన్ యాక్సిస్ను కాంపెన్సేట్ చేయడం కోసము, అకామిడేట్ చేయడం కోసము ఇక్కడ యూనివర్సల్ జాయింట్స్ అనేటువంటిది వాడబడ్డాయి. యూనివర్సల్ జాయింట్స్ అనేటువంటి వాడిన దాని వలన ఇక్కడ ఒక డ్రైవ్ ట్రాన్స్మిషన్లో, పవర్ ట్రాన్స్మిషన్లో ఒక ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ చేయబడుతుంది. ఎందుకంటే యూనివర్సల్ జాయింట్స్ ద్వారా డ్రైవ్లో కానీ పవర్ ట్రాన్స్మిషన్లో కానీ ఒక ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ అయ్యి దీని ద్వారా ఇలాగ తిరుగుతూ ఉంటే, ఇది ఇలా తిరుగుతూ ఉంటే దీని ద్వారా యూనివర్సల్ జాయింట్ ద్వారా పవర్ ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది సింగిల్ పీస్, ఇది 2 పీస్. ఓకే, టు హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ ట్రాన్స్మిటింగ్ ద టార్క్, the universal joints are used here in the drive shaft or propeller shaft. కొంతమంది దీన్ని కార్డన్ షాఫ్ట్ అని కూడా అంటారు యాక్చువల్గా. అందుకనే ఈ ఫ్లెక్సిబిలిటీ కోసము యూనివర్సల్ జాయింట్స్ యూజ్ చేయబడ్డాయి. మీరు ఇక్కడ చూసుకుంటే
ఇది ట్రాన్స్మిషన్ అనుకుందాం, ఇది డిఫరెన్షియల్ అనుకుందాం. చూడండి మీ యూనివర్సల్ జాయింట్స్ ఎలా మూవ్ అవుతున్నాయో. ఇది కింద ఉంది, పైకి వచ్చేపాటికి బయటకు వచ్చేస్తుంది. ఇట్స్ కమింగ్ అవుట్. కెన్ యూ సీ దిస్? ఇట్ ఈస్ హియర్. యాజ్ ద డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బికాస్ ఆఫ్ దిస్ చేంజ్ ఇన్ యాంగిల్. ఈ యాంగిల్ చేంజ్ వల్ల ఇక్కడ ఇది తీసుకున్నప్పుడు ఈ యాంగిల్ ఏదైతే ఉందో, ఈ రెండింటి యాంగిల్, ఈ యాంగిల్ చేంజ్ వల్ల అయ్యేటువంటి ఈ డిస్టెన్స్ను ఈ యోక్స్ అనేటువంటివి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఈ యూనివర్సల్ జాయింట్ మెకానిజం గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ఈ రెండు యూనివర్సల్ జాయింట్సే కాకుండా మీరు షాఫ్ట్ గమనించినట్లయితే ఇక్కడ మనకు సెంటర్లో ఒక మెకానిజం కనిపిస్తూ ఉంది. ఈ షాఫ్ట్ అంతా సేమ్ యూనిఫామ్ డయామీటర్లో లేదు. ఇలా ఎందుకుంది? ఇది సపరేట్ పీస్ లాగా, ఇది సపరేట్ పీస్ లాగా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని స్లిప్ జాయింట్ అంటాం. ఈ స్లిప్ జాయింట్ ఎందుకు? మరి ఇక్కడ ఇంకొక స్లిప్ జాయింట్ ఉండవలసిన అవసరం ఏముంది అని మనం చూసుకుంటే, వెహికల్ గ్రౌండ్ లెవెల్ నుంచి వెహికల్ పోయేటప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్ జనరల్గా రోడ్ లెవెల్ అప్ అండ్ డౌన్స్లో ఉంటుంది, చాలా చోట్ల అడ్యులేషన్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క సస్పెన్షన్ మెకానిజం ద్వారా ఈ వెహికల్ ఎప్పుడుకు అప్ అండ్ డౌన్ మూమెంట్ ఉంటుంది, కిందికి పైకి ఎగురుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద సస్పెన్షన్ ఈజ్ ప్రొవైడెడ్ టు కీప్ ద వెహికల్ ఆల్వేస్ టు హ్యావ్ ఫర్మ్ గ్రిప్ విత్ ద గ్రౌండ్. అట్ ద సేమ్ టైం ఈ రోడ్లో ఉన్నటువంటి అండ్యులేషన్స్ను అబ్జర్వ్ చేసుకునేదానికి. ఎప్పుడైతే వెహికల్ పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటుందో ఇక్కడ ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఆల్టర్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇలా మనం దీని యాంగిల్ చూసుకుంటే దీన్ని ఫుల్లీ ఎక్స్టెండెడ్ పొజిషన్ అంటాం. ఈ ఫుల్లీ ఎక్స్టెండెడ్ పొజిషన్ ఆఫ్ ద ప్రొపెల్లర్ షాఫ్ట్. ఈ డిస్టెన్స్ మనం ఇక్కడ నుంచి ఇట్లా లైన్ గీసుకొని చూసుకుంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఉంది. అదే ఇది పైకి వెళ్ళినప్పుడు దీన్ని రిట్రాక్టింగ్ పొజిషన్ అంటాం, బాగా పైకి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు ఈ సెంటర్ డిస్టెన్స్ చూసుకుంటే ఇక్కడికి ఉంది. అంటే ఇంత డిఫరెన్స్ ఉంది, మధ్యలో గ్యాప్ ఉందో అంత డిఫరెన్స్ ఉంది. ఎక్స్టెండింగ్ పొజిషన్కు రిట్రాక్టింగ్ పొజిషన్కు టైరు పైకి కిందికి వెళ్ళినప్పుడు ఈ డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్, ఈ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్, ఇంత డిస్టెన్స్ ఆల్టర్ అవుతూ ఉండాలి, చేంజ్ అవుతూ ఉండాలి. అది ఎలా పాసిబుల్? సాలిడ్ షాఫ్ట్లో అయితే పాసిబుల్ కాదు కదా. యూనివర్సల్ జాయింట్స్ ఏమో కేవలం ఈ యాంగిల్ మూమెంట్ను, ఈ ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ చేయడానికి బికాస్ ఆఫ్ దిస్ చేంజ్ యాంగిల్ యూనివర్సల్ జాయింట్స్ ఉపయోగపడతాయి. బట్ షాఫ్ట్ లెంత్ను ఆల్టర్ చేయడంలో అవి ఉపయోగపడవు. దెన్ ఏ డివైస్ కావాలి? ఈ షాఫ్ట్ లెంత్ పెరగాలి, తగ్గాలి, డిపెండింగ్ ఆన్ ది వీల్స్ కండిషన్ ఆన్ ద గ్రౌండ్. అది ఎలాగ పాసిబుల్ అంటే ఈ స్లిప్ జాయింట్ ద్వారా పాసిబుల్. షాఫ్ట్ ఇలాగ సెంటర్లో ఈ స్లిప్ జాయింట్ పెట్టినప్పుడు ఒక సైడ్ ఏమో డిఫరెన్షియల్ కనెక్ట్ చేయబడి ఇంకో సైడ్ ఏమో ట్రాన్స్మిషన్ కనెక్ట్ చేయబడ్డప్పుడు లెంత్ తగ్గినప్పుడు ఏమో ఈ షాఫ్ట్ కాంట్రాక్ట్ అయిపోయి షాఫ్ట్ లెంత్ తగ్గి ఈ స్ప్లైన్స్ లోపలికి వెళ్తాయి. లెంత్ పెరిగినప్పుడు మరి ఈ స్ప్లైన్స్ బయటకు వచ్చేస్తాయి. ఇలాగ ఈ స్ప్లైన్స్ ఈ ఫీమేల్ హౌసింగ్ లోపల బయటికి లోపలికి కదులుతూ ఉంటాయి. ఇలా బయటికి లోపలికి కదిలేటువంటి మెకానిజంని స్లిప్ జాయింట్ అంటాం. దీనికి మేల్ స్ప్లైన్స్ ఉంటే ఇటువైపు ఉన్నదానికి ఫీమేల్ స్ప్లైన్స్ ఉంటాయి. ఈ రెండు ఫ్రీ మూవ్మెంట్ అవ్వడానికి కోసము ఆల్వేస్ మనం అక్కడ గ్రీజ్ అవైలబిలిటీ ఉంటుంది, లూబ్రికేషన్ పర్పస్. గ్రీజ్ పంపింగ్ కోసం ఒక గ్రీజ్ నిప్పలో ఉంటుంది. ఈ గ్రీజ్ లోపలికి పోయినటువంటి గ్రీజు ఈ లూబ్రికేషన్ కాంపనెంట్ బయటికి రాకుండా దీనికి ఒక రబ్బర్ సీలింగ్ మెకానిజం ఉంటుంది. సో ఈ యొక్క కాంట్రాక్షన్ ఆర్ రిట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆర్ ఎక్స్టెండింగ్ లెంత్, ఈ వేరియేషన్ ఉన్నటువంటి ఈ లెంత్ను అకామిడేట్ చేయడం కోసము ఈ స్లిప్ జాయింట్ ఉపయోగించబడింది. సో స్లిప్ జాయింట్ ఆల్సో ఎసెన్షియల్. స్లిప్ జాయింట్ మనకి ఇలాగా కనిపిస్తుంది. నెక్స్ట్ సెంటర్ బేరింగ్ అనుకున్నాం, 2 పీస్. దాంట్లో ఇంతకుముందు ఫిగర్లో మనం చూసుకున్నట్టుగా యాక్చువల్గా ఇది కూడా 2 పీస్ ప్రొపెల్లర్ షాఫ్టే, ఎందుకంటే ఇక్కడ యూనివర్సల్ జాయింట్ ఉంది, ఈ చివరిలో ఒకటి ఉంటుంది, ఈ చివరిలో ఒకటి ఉంటుంది. ఈ సెంటర్ బేరింగ్లో ఒక మెటాలిక్ బాల్ బేరింగ్ ఉంటుంది, సీల్డ్ అండ్ లూబ్రికేటెడ్ బేరింగ్. ఈ బేరింగ్ మరి ఎక్స్ట్రా కుషనింగ్ కోసము ఒక రబ్బర్ కుషనింగ్లో అమర్చబడి ఈ బ్రాకెట్ చాసిస్కి బిగించబడి ఉంటుంది. అంటే ఇందులో ఈ షాఫ్ట్, ఒక షాఫ్ట్ హోల్డ్ చేయబడి ఉంటుంది అన్నమాట. ఈ రబ్బర్ బూట్ మెయిన్లీ యూజ్డ్ టు ప్రొటెక్ట్ దిస్ బేరింగ్
ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ డర్ట్. మనకి ఇక్కడ యాంగులర్ మూమెంట్ కు దీన్ని ఇక్కడ యాంగులర్ మూమెంట్ను తీసుకోవడానికి యూనివర్సల్ జాయింట్స్, ఈ రిట్రాక్టింగ్ అండ్ ఎక్స్టెండింగ్ లెంత్ను తీసుకోవడానికి ఒక స్లిప్ జాయింట్ను, అలాగే ప్రొపెల్లర్ షాఫ్ట్ లెంత్ ఎక్కువైనప్పుడు 2 పీసులు ప్రొపెల్లర్ షాఫ్ట్ వాడినప్పుడు స్టెబిలిటీ కోసము ఒక సెంటర్ బేరింగ్ను వాడాం. ఇంకా లాస్ట్ అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ద ప్రొపెల్లర్ షాఫ్ట్. బ్యాలెన్సింగ్కి వెళ్ళే ముందు ఒక చిన్నగా మనం ఇక్కడ ట్యూబ్ యోకు ప్రొపెల్లర్ షాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో వెల్డింగ్ కూడా చాలా క్రిటికల్ ప్రాసెస్. ఎనీ ప్రొపెల్లర్ షాఫ్ట్ సక్రమంగా వెల్డింగ్ చేయకపోయినా, వెల్డింగ్ పద్ధతి సక్రమంగా పాటించకపోతే ఇక్కడ క్రాక్ డెవలప్ అవుతుంది. ఎనీ రొటేటింగ్ షాఫ్ట్, ఎనీ ప్రొపెల్లర్ షాఫ్ట్ పర్టికులర్లీ ఇన్ ద ఆటోమొబైల్స్ ఆర్ సబ్జెక్టెడ్ ఫర్ ఆల్వేస్ కంటిన్యూస్ వైబ్రేషన్స్. ప్రొపెల్లర్ షాఫ్ట్స్ వేరే ఇండస్ట్రియల్ పర్పస్లు కూడా వాడతారు. ఎలక్ట్రికల్ మోటార్స్ గేర్ బాక్స్ కనెక్ట్ చేయడం కోసము డిఫరెంట్ జాబ్స్లో వాడుతూ ఉంటారు. బట్ పర్టికులర్లీ ఆటోమొబైల్స్లో వచ్చేపాటికి ఇది ఒక 2 వేరు కాంపోనెంట్స్, డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న కాంపోనెంట్స్ మధ్యలో బిగించబడి ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తరచూ ఇది స్పీడ్ వేరీ అవుతూ ఉంటుంది. మనం యాక్సిలరేషన్ ఇచ్చే కొద్దీ, మనం డ్రైవింగ్ కండిషన్స్ గురించి ఒకసారి 5 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తాం, ఒకసారి 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తూ ఉంటాం, గేర్స్ మారుస్తూ ఉంటాము. సో వీటన్నిటినీ కూడా ఇటువంటి ఆడ్ డ్రైవింగ్ కండిషన్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీలో ఉండాలి. కాబట్టి దీంట్లో మనం అడాప్ట్ చేయబడినటువంటి వెల్డింగ్ ప్రాసెస్ కూడా సక్రమంగా టెక్నికలీ సౌండ్గా ఉండాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అయినది డైనమిక్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఏ రొటేటింగ్ షాఫ్ట్. ఎనీ రొటేటింగ్ షాఫ్ట్ డైనమిక్ బ్యాలెన్సింగ్ చేయాల్సిన అవసరం ఉంది. డైనమిక్ బ్యాలెన్సింగ్ కోసం సపరేట్ మిషన్స్ ఉంటాయి. సో దాన్ని ఫీల్డ్లో కొన్ని షాఫ్ట్స్ మనం చేయొచ్చు, అన్ని షాఫ్ట్స్ చేయలేము. ఫ్యాక్టరీలో డైనమిక్ బ్యాలెన్సింగ్ చేసినప్పుడు, ప్రొపెల్లర్ షాఫ్ట్ బ్యాలెన్సింగ్ చేసినప్పుడు జనరల్గా ఒక ఎండ్లో ఇలాగ వెయిట్స్ యాడ్ అవ్వడం కానీ, లేదంటే కొంత మెటీరియల్ గ్రైండింగ్ ద్వారా తీయడం కానీ జరుగుతుంది. జనరల్గా ప్రొపెల్లర్ షాఫ్ట్ ట్యూబులర్ ఐటమ్ కాబట్టి జనరల్గా ఇటువంటి మెటాలిక్ స్ట్రిప్స్ యాడ్ చేస్తూ ఉంటారు బ్యాలెన్సింగ్ చేసి. అదే ఫీల్డ్లో బ్యాలెన్సింగ్ చేసుకోవాలనుకుంటే మెటాలిక్ స్ట్రిప్స్ వెల్డింగ్ చేసేదానికి బదులుగా ఇటువంటి మెటాలిక్ స్ట్రిప్ లాగానే ఒక మెటాలిక్ క్లిప్ వాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్క్రూ హోల్డింగ్ డివైస్ వెయిట్ లాగా, బ్యాలెన్సింగ్ వెయిట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఒక క్లిప్ వాడాలా, 2 క్లిప్పులు వాడాలా, 3 క్లిప్పులు వాడాలనేటువంటిది ఇక్కడ సింగిల్ క్లిప్, ఇక్కడ 2 క్లిప్స్ వాడినారు. అలాగే ఇక్కడ మెటీరియల్ కొంచెం మీరు గమనిస్తే కొంచెం మెటీరియల్ తీసేసి ఉంది. ఇక్కడ దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ప్రాసెస్ ఇన్ బ్యాలెన్సింగ్ ఎనీ రొటేషనల్ షాఫ్ట్. ఆ విధంగానే ప్రతి రొటేషనల్ షాఫ్ట్ కూడా ఒక బ్యాలెన్సింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ బ్యాలెన్సింగ్ ప్రాసెస్ ప్రకారంగానే బ్యాలెన్సింగ్ చేయవలసి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రొపెల్లర్ షాఫ్ట్ ఇన్ ద ఆటోమొబైల్. ఈ వీడియోలో 3 పేజీల నోట్స్ ఉంది. మీకు ఏదైనా సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే నాకు మీరు ఈమెయిల్ ద్వారా సంప్రదించండి.